కాళ్ళమండలం ఎంపీపీ కింద ఉన్న మా మిసెస్ అయినడికి పినమర్తి శిరీష విశ్వనాథరావు ఎంపీపీ కింద ఉన్న మేము చేసిన మండలంలో మా మండలంలో 21 గ్రామాల్లో కూడా మరి రఘురామకృష్ణరాజు గారు ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఎంత అభివృద్ధి చేశారని కూడా చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. గత దశాబ్దాల కాలంగా కూడా మరి మా కోపల్ హై స్కూల్ దగ్గర కాళ్ళమండలం కోపల్ హై స్కూల్ దగ్గర వంతెన ఎంతోమంది ప్రతిపాదనలు పంపినా ఎన్నిసార్లు బ్రిడ్జ్ చేద్దామన్నా కూడా ఇప్పటికి ఎవ్వరి వల్ల కూడా దాన్ని ఇంత కూడా కదలైన పక్షంలో కూడా మరి రఘురామకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 2 బ్రిడ్జులు 4-వే లైన్ అభ్యాస్ స్కూల్ నుంచి అదేవిధంగా జక్కరం కాటన్ బొమ్మ వరకు 4 లైన్లు చేయడం, పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం, రఘురామకృష్ణరాజు గారు ఉన్న ఒక ట్రేడ్ మార్కు ఒక పని ప్రారంభించి శంకుస్థాపన చేశారంటే అది ఫలానా రోజుకి ఖచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. ఆ హామీ ఇవ్వాలంటే ఎంతో దొండి ధైర్యం, ఎంతో నిబద్ధత ఉండాలి. ఆ నిబద్ధత ఆయన అంత ప్లానింగ్ వల్లనే ఏది చెప్పినా కూడా ఆయన చేసిన శంకుస్థాపన నుండి ఏ కార్యక్రమాన్ని కూడా అనుకున్న ప్రకారం అదే తేదీకి పూర్తి చేసి మళ్ళీ అదే రోజున ఆయన ఎప్పుడైతే చెప్పారో ఆ రోజునే మరి దానికి మళ్ళీ ఓపెనింగ్లు చేయటం మన రాష్ట్రంలో మన శాసనసభ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణ గారికి చెల్లిందని నిర్మమాటంగా చూస్తున్నాను. అదేవిధంగా ఈ బ్రిడ్జి గతంలో బ్రిటిష్ కాలం నుంచి స్టార్ట్ చేసిన బ్రిడ్జి అండి. ఆ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం కోసం చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది ప్రయత్నించారు. మనకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ ఉండి చేసిన చెప్పి రఘురామకృష్ణరాజు గారు చొరవతో 18 నెలల్లోని 12 కోట్ల రూపాయలు బ్రిడ్జి స్టార్ట్ చేయడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ నిజంగా చెప్పాలంటే భీమవరం టు గుడివాడ వెళ్ళే రహదారిలో ఎక్కడ రైల్వే గేట్ లేదు. ఈ బ్రిడ్జి గతంలో చిన్న బ్రిడ్జి ఇరుకు బ్రిడ్జి ఉన్న వల్ల అటు 2 కిలోమీటర్లు ఏదైనా పండగ సంక్రాంతి టైంలో వచ్చే వెహికల్స్ చాలా ఇబ్బంది పడేవారు. గతంలో పక్కన ఊళ్ళో ఉన్న మొన్నడు కావచ్చు, జక్కరం కావచ్చు, అలాగే కాలమండలం, అలాగే జస్ట్ మన కలపొడి ఇవన్నీ వచ్చి ఏ వెహికల్స్ అలా కలిదిండి విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇటే ఎక్కువ వస్తాయి. ఆ టైంలో చాలా ఇరుక్కోండి ఇబ్బంది పడేవారు. ఓన్లీ ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి భాగంగా ఈ బ్రిడ్జి రఘురామకృష్ణ తీసుకురావడం, ఒక 12 కోట్లు వెంటనే సెలెక్ట్ చేయడం, బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం చాలా మేము మా ఉండి నియోజకవర్గం ప్రజలందరూ రుణపడి ఉంటారు. ఎంతో